అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఖురాన్లో రెండవ సూరా అల్ బక్రాలోని 45-46 వాక్యాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. అల్లాహ్ యొక్క సహాయాన్ని ఎలా అడగాలి, ఎలా అర్థించాలి అని. ఎవరైనా సరే, అది ఒక ఇమాం అయినా, ఒక మౌల్వీ అయినా, ముఫ్తీ అయినా, ఒక పేదవాడైనా, ధనికుడైనా, ఎవరైనా సరే అల్లాహ్ని సహాయాన్ని ఎవరైనా అల్లాహ్ని అడగొచ్చు. అది ఎలా అనేది అల్లాహ్ చెప్తూ ఉన్నారు ఈ యొక్క వాక్యంలో. మీరు కష్టం, నష్టం, బాధలు, ఇబ్బందులు ఏ ఉన్నా సరే నమాజు చేయండి, ప్రార్థన చేయండి, ఓపిక పట్టండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇంకెవరైనా బాబాల దగ్గరికి, సమాధుల దగ్గరికి, తావీదుల దగ్గరికి వెళ్ళి అల్లాహ్ యొక్క సహాయం అడగాల అంటే ఖురాన్లో మనకి ఎక్కడా లభించదు. అల్లాహ్ చెప్తూ ఉన్నారు, కేవలం నమాజు చేయండి, ప్రార్థన చేయండి, ఓపిక పట్టండి అంటున్నారు. ఇంకా వీలైతే హజ్ ఉమ్రాలు కానీ, సదకా ఖైరాతులు కానీ, జకాతులు కానీ చేసుకోవచ్చు.